ఈరోజు దేవుని వాగ్దానం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీ దుఃఖము సంతోషమగును, మీ దుఃఖము సంతోషమగును. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో చెప్పుచున్నాను. 2025 సంవత్సరాలకు పూర్వము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన దినాలలో ఆయన జీవించిన చరిత్ర, ఆయన జన్మను గూర్చి, జీవితాన్ని గూర్చి, ఆయన జరిగించిన సూచనలు, అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన శ్రమలు, శిలువ మరణము, సమాధి, ఆయన పునరుద్ధానము ద్వారా 3వ దినమున మరణమును జయించి తిరిగి లేచుట, వీటన్నిటిని గూర్చి పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాత్మకముగా ప్రవచించిన విధముగానే ప్రభువారు జీవించిన దినాలలో ఆయన తన శిష్యులకు శ్రమ నుండి, శిలువ మరణము నుండి, పునరుద్ధానుడై తిరిగి లేచు కార్యమంతటిని గూర్చి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన తెలియజేయడం మొదలుపెట్టారు. అయితే తన శిష్యులకు ఆయన తెలియజేస్తున్న మాటలకు వారు వేదన చెందుతున్నారని 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి అని ఆయన మాట్లాడుతూ 15వ అధ్యాయంలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. ఎలా అంటే ద్రాక్షావల్లి నేను తీగెలు మీరు అన్నట్లు, తీగె ద్రాక్షావల్లిలో అంటుగట్టబడినట్లు అన్నట్లు అని పోల్చి చెప్పారు. 16వ అధ్యాయం ద్వారా మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. 4వ వచనంలో మీతో ఉన్నాను గనుక ఇంతవరకు ఈ మాటలు మీతో చెప్పలేదు, నేను నన్ను పంపిన తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఈ సంగతులు మీతో చెప్పినదని మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నది. కానీ నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తను మీ వద్దకు పంపుదునని వారితో చెబుతూ ఆయన మనతో ఉండరు, ఇక మనతో లేరు అనే పరిస్థితితో కృంగిపోతారు, ఏడ్చి ప్రలాపిస్తారు, దుఃఖింతురు అని వారికి ధైర్యపరచుటకు ఆయన ఈ అధ్యాయంలో మాట్లాడారు. 16వ అధ్యాయం 17వ వచనంలో కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూస్తారు అని నేను చెప్పుచున్న మాటను గూర్చి ఆలోచించుకుంటున్నారా అని ఆయన శిలువ మరణమును గూర్చి, ఆయన పునరుద్ధానమును గూర్చి, ఆరోహణమును గూర్చి తెలియజేస్తూ మీరు ఏడ్చి ప్రలాపితురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖితురు గాని మీ దుఃఖము సంతోషమవును. కారణం నేను మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానము ద్వారా మీరు నన్ను చూస్తారు, మరియు నేను వెళ్ళి ఆదరించుటకు మీతో ఎల్లప్పుడూ నుండుటకు ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను, సత్యస్వరూపి అయిన ఆత్మను మీ వద్దకు పంపుదునని యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో, 16వ అధ్యాయం 13వ వచనంలో చెప్పి ఆయన ధైర్యపరిచారు. 16వ అధ్యాయం 22వ వచనంలో ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున నా నామమున తండ్రిని ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును గనుక మీరు సంతోషించుదురు అని చెప్పారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో ఆయన సమాధి నుండి 3వ దినమున తిరిగి లేచి శిష్యులకు తలుపులు వేయబడి ఉన్న గదిలోనికి వెళ్ళి సమాధానం మీకు కలుగునుగాకని చెప్పగానే వారు ప్రభువును చూసి సంతోషించారని చెప్పబడింది. ఆయన మృతి పొందక మునుపు చెప్పబడిన 16వ అధ్యాయం 19వ వచనంలో మాట నెరవేరింది. ఈ ధ్యాన వాక్యంలోని మాట మీ దుఃఖము సంతోషమగును అని ఎప్పుడు నెరవేరిందనగా పునరుద్ధానుడైన యేసును వారు చూచినప్పుడే, అలానే ఆయన పేరట తండ్రిని అడిగినది పొందినప్పుడే సంతోషమవుతుంది. పునరుద్ధానుడైన యేసు ప్రభువారు వెళ్ళి పరిశుద్ధాత్మను పంపినప్పుడే, ఆయన ఆదరించు పరిశుద్ధాత్మ గనుక వారు సంతోషిస్తారు. ఆయన శాంతిని అనుగ్రహించినప్పుడు సంతోషిస్తామని 14వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడింది. 14వ వచనంలో 28వ వచనంలో మీరు ప్రేమించి నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక మీరు సంతోషింతురు అని చెప్పారు. అవును, మన దుఃఖము సంతోషమవునని చెప్పబడిన మాట మన జీవితంలో నెరవేరు కృపను మనమును దేవుని సన్నిధిలో పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ దుఃఖము సంతోషమవును.
మీ దుఃఖము సంతోషమగును. ఆమెన్.